క్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 14th జూన్ నుండి 20th జూన్ వరకు కూడా 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మిథున రాశిలో సూపర్ అండి. ఎందుకంటే మీ రాశిలో రవిబుధులు ఉండి ద్వితీయంలో గురుడు ఉన్నాడంటే మీకు ఏమైనా ప్రాబ్లమా? మూడో వాళ్ళు కేతున్నాడు. ప్రాబ్లమా అంటే మీకు రవి బుధులే బాగా యోగాన్ని కలిగించేస్తుంటారు. బుధాదిత్య యోగం. మీ రాశ్యాధిపతి రవితో కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడండి. అంటే బుధాదిత్య యోగం అంటే ఏంటి? దీర్ఘాయుష్ని ఇవ్వడం, అదృష్టాన్ని కలిగి ఉండడము, ధనధాన్య వృద్ధి కలిగేట్ చేయడము, విద్యలో రాణించడము, ఇవన్నీ కూడా బాగుంటాయి. నేమ్ అండ్ ఫేమ్. రఘుబుధుల వలన ఫైనాన్స్ రంగంలో కూడా ఉంటారు. మిథున రాశిలో రఘుబుధులు ఉన్నారంటే వాళ్ళు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉండడము, సిఎంఏ చేయడము, మీకు ధనప్రాప్తి కలగడము. 12th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, ఫారిన్. శుక్రుడు 12వ భావంలో, అంటే 12 ఇంటి వాడు 2వ భావంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు, ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, డబ్బులు వస్తూనే ఉంటాయి. గురు ప్రభావం వలన కుటుంబ వృద్ధి, కుటుంబ సౌఖ్యము. గురుడు వలన వేదశాస్త్ర విద్య కూడా వస్తుంది మీకు. అలాగే మీకు ఫైనాన్షియల్గా అద్భుతంగా, కుటుంబంలో అద్భుతంగా, ఫైనాన్షియల్గా అద్భుతంగా బాగా ఉంటారు. ముఖవర్చస్సు పెరుగుతుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ, పాటలు పాడేవారు, గాయకులు గాను, అందుకే యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు గాను, బాగా మాట్లాడే శక్తి గలవారుగా మీరు ఉంటారు. కేతు ప్రభావం కూడా అద్భుతంగా మీకు రాణిస్తారండి. కేతు మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. 3rd భావంలో కేతు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు, వాహన సౌఖ్యాన్ని, తీర్థయాత్రలని, మీ మిత్రుల్ని, తోబుట్టుల్ని కలిసి అదృష్టాన్ని కలిగిస్తుంటాడు. కానీ మీ అమ్మగారికి కొద్దిగా హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడమో, కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది పెద్ద ఇష్యూ ఏం కాదనుకోండి. ఇంకా చెప్పాలంటే మీ చదువులో ఆటంకాలు కలగడానికి, రైతులకు కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మీ కుమారులు అంటే మీ అబ్బాయిలు బాగుంటారు. పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా బాగా రాణిస్తారు. ఈ శని 7వ స్థానంలో చూడడం వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే దూరంగా ఉండిపోవడము, ఒక పట్టాన్ని కలవలేకపోవడము, లేకపోతే వివాహ వేడుకల్లో కొద్దిగా స్లో అయిపోతూ ఉండడం జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి. మంచి రోజులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు మిగతా గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తారు. అంతేకాకుండా 8వ స్థానాన్ని కూడా గురి చూడడం వల్ల సడన్ గెయిన్స్, కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో 6th భావాన్ని గురి చూడడం, 8వ స్థానం చూడడం వల్ల లా రిలేటెడ్గా కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ జాతక ప్రకారం చూసుకోవాలి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి. ఆ రాహు కూడా విపరీత రాజయోగాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. భాగ్యస్థానం రాహు గంగాస్థానం చేస్తుంటాడు. ముఖ్యంగా మీ తీర్థయాత్రలు, మీ బిజినెస్లు బాగా రాణించడము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాటిలోనూ, ఇంకా చెప్పాలంటే ఎంబీబీఎస్ అంటారు సార్, డాక్టర్స్, ఆ కోర్స్ చేయడానికి వెళ్ళడము, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. దశమల శని, గురు దృష్టి వలన కంటక శని అయినప్పటికీ శని యోగిస్తాడండి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వారికి బాగా రాణించడము, ఒక గ్రామానికి కానీ, ఒక పురము అంటే ఏంటంటే ఒక పట్టణం అనుకోవచ్చు, వాటికి అధికారిగా కానీ, టెంపుల్స్కి అధికారిగా కానీ, అలాగే మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా రాణించడం కానీ, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడం కానీ కాదు, ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడం జరిగి తీరుతుంది. 11 ఇంటి వాడు తప్పండి. కానీ కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. నేను మీ డాక్టర్ బాడ్రి ఆదినారాయణరావు అండి. అస్ట్రాలజీలో 36 years నుంచి ఉన్నాను. అది చెప్తాను, తర్వాత చెప్పుకుందా. ఆల్రెడీ చెప్తున్నాను, 1990 నుంచి ఉన్నాను నేను. సరే, అదని పక్కా పెడతామండి. పక్కా పెడితే ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అంటే మీకు ఎవరైనా, మీకు సోదరి వర్గానికి కానీ, ఎవరైనా కుటుంబ సభ్యులకి ఎవరైనా జాతకాలు చూపించుకోవాలనుకుంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయితే వివాహాలు చాలామందికి అవసరం కావట్లేదు. అలాగే అంతేకాకుండా ఉద్యోగాలు విదేశాల్లో, అలాగే స్టాంపింగ్ అవ్వడం, వీసా. నేను కొంతమంది చెప్పానండి వీసా స్టాంపింగ్ అవుతుందని, వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. సరే, పెద్ద ప్రభావం అది కాదు. అదొకటి. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా, కుటుంబ సమస్యలు, అలాగే సంతానం ఆలస్యం అయిపోతుంటారు. ఇవన్నీ కూడా మనం జాతకంలో కూడా చూడొచ్చండి. డెప్త్గా వెళ్ళి చూడొచ్చు.
అలాగే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక దాంట్లో రికార్డ్ చేస్తా, పంపిస్తా. సరే మీరు ఫోన్ చేసినప్పుడు తెలుస్తుంది అనుకోండి. అలాగా నేనే డైరెక్ట్గా మీ ఫోన్తో మాట్లాడుతుంటాను. అదే కాకుండా నేను ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేనే మీతో మాట్లాడతా. లేదా మా మిస్సెస్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఇలా పక్క పెడతామండి. వాస్తు సంబంధించినటువంటి ఏమైనా చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే సమస్యలు ఉన్నా మీరు అడగచ్చండి. నేను కూడా వాటిలో కూడా ఉన్నాను. మీకు సమస్యలు కూడా నేను సక్సెస్ చేస్తా. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మనం ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుందో చెప్పుకుందాం. ముఖ్యంగానండి ఈ నెల ఆల్మోస్ట్ 15వ తారీఖుని అమావాస్య. 15వ తారీఖుని సోమవారం నాడు అమావాస్య, సోమవతి అమావాస్య అంటాం. అద్భుతమైన అమావాస్య అండి. ఏమిటి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు దీపావళి తర్వాత వస్తుంది అనుకుంటా. దీపావళి రోజు అమావాస్య, దీపావళి రోజు వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లోనూ ఉందండి, నవంబర్లో అనుకుంటా. తర్వాత పక్క పెడితే ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సోమవారం పూట వచ్చే అమావాస్య కాబట్టి కథ చదువుకోవడము, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి, కథ చదువుకోవడము, అక్షంతలు వేసుకోవడము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండడము. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ అంతా తినకుండా ఫ్రూట్స్ తినచ్చు, ఈవినింగ్ మీరు ఏదైనా తినచ్చు, భోజనం కూడా చేయొచ్చు అనుకోండి. ఆ రోజు అమావాస్య శివుని పూజించాలి. ఇప్పుడు కూడా అమావాస్య రోజు శివాభిషేకాలు చేసుకున్న వారికి, చెరుకు రసంతో పూజ చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. విభూతితో పూజలు అంటే అభిషేకం అని అర్థం. శివుడికి విభూతితో పూజ చేసే వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. ఎంత బాగుంటుందంటే, శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ చేసేవారికి కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. లేదా తర్వాత చెప్పుకుందాం అనుకోండి, అమావాస్య పూట స్వామివారిని అభిషేకిస్తూ ఉండి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే, మారేడు దళాలనే అమ్మవారు ఉంటారు కదండి. అమ్మవారిని పూజించిన, శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడిపోతాం. ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, అనేక రకాల సమస్యలు, సంతాన సమస్య, అవునా, కోర్టు సంబంధించిన విషయాలు, సమస్యలు, ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ముఖ్యంగా చాలా దేవాలయాలు అండి. సపోజ్ మనం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పడమట అనుకుంటాం, నేను చేయిస్తుంటా. అక్కడ అమావాస్య పూట కూడా హోమం చేస్తారండి. హోమాలు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి. ఉదాహరణ అంటే నిజంగా కరెక్టే. అక్కడ హోమం చేస్తుంటారు. అమ్మ బాబోయ్, మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పరోక్షంగా చేయించుకుంటూ ఉంటాం. అక్కడ చేయించుకుంటే మాత్రం అమావాస్య, సోమవతి అమావాస్య రోజు ఎక్కడ మన ఇష్టం, మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకోండి. ఎక్కడ చేయించుకున్నా ఆ పవరు చాలా బాగుంటుందండి. హోమాలు చేస్తారు కదండి, చండీ హోమం చేస్తుంటాంగా అమ్మవారికి, అది పవర్ఫుల్ అండి. పౌర్ణమి పూట చేస్తుంటాం కానీ అమావాస్య పూట చేసే హోమం పవర్ఫుల్. పౌర్ణమి చేసేది పవర్ఫుల్ కాదా అనకండి, అక్కడ కూడా పవర్ఫుల్. ఇంకా చాలా దేవాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తారండి. నేను చాలా చోట్ల విన్నాను. అంటే మన జనరల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కేకే టవర్స్ దగ్గర చేస్తుంటారు. అది చిన్నపాటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, బ్రహ్మాండంగా, అంటే యూసఫ్ కూడా అనుకోండి. అది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆయన దక్షిణముఖంగా ఉంటారు ఆయన. నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉంటా. నేను కానీ మనకు కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళకి చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు తక్కువ డబ్బులతోటే, కానీ అంతా ఇంత కాదు, పవర్ఫుల్. ఆ రోజు అమావాస్య పూట పవర్ వచ్చింది కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడున్నా సరే శివాభిషేకాలు ప్లస్ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేయించుకుంటూ అమ్మవారి దర్శనం ఎప్పుడు మర్చిపోకూడదండి. అమావాస్యగా పూట అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే అభిషేకాలతో కానీ, లేకపోతే హోమాలతో కానీ పూజించిన వారికి అరిష్టాలన్నీ తగ్గి పైగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాలను ముందంజలో ఉండే ధైర్యంగా ప్రసాదిస్తుంది ఆవిడ మాత్రం. కాబట్టి ఈ 12 రాసుల వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే, ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోండి. పైగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది చాలా 100 రెట్లు అంటే 100 రెట్లు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పి మన గురుగారులో మన పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం చేసుకుందామండి, మనం ధన్యులు అవుదాం.